స్మోకింగ్ అయితే వేరేగా ఉంది, వాసా లీఫ్ పౌడర్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే బేసికలీ ఇది లంగ్స్ మీద పనిచేస్తుంది. ఇది పెద్ద ప్రొటెక్షన్ లంగ్స్ కి. సో స్మోకింగ్ వల్ల మన లంగ్స్ అంతా పాడవడం అదంతా అవుతుంది. సో అది అవ్వకుండా ఉంటే దీని డికాక్షన్, ఇది క్యాప్సూల్స్ రావు. సో దాన్ని కాస్త పని చేయాల్సి వస్తుంది. దీనికి కషాయం వేసుకోవాలి దీన్ని. ఓకే, కానీ చాలా మంచి ప్రివెంటివ్. ఓకే, బాగుంటుంది ఇది. లంగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఫ్లమ్ ఉండే అవకాశం ఉంది, వాళ్ళకి అసలు ఏం వాడినా తగ్గదు, అలాంటి వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఓ ఎస్, అండ్ వాళ్ళకి మా దగ్గర ఎడినాయిడ్స్, తర్వాత ఆస్తమా, సివియర్ కేసెస్ ఇవన్నీ వచ్చి ఇది, తర్వాత నేసల్ డ్రాప్స్ ఉన్నాయి, ఎడిబుల్ క్యాంఫర్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్ అని, ఇదో కాంబినేషన్ లో ఇస్తాము. ఆస్తమా కండిషన్స్ ఉంటే గనుక ఖచ్చితంగా పథ్యం కూడా చెప్తాం. సో దాంతో పాటు ఇవి వాడితే గనుక వాళ్ళకి 3-4 months లో క్లియర్ అయిపోయి చక్కగా ఏ ఆపరేషన్స్ కానీ, ఇప్పుడు ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇవైతే ఆపరేషన్స్ అని ఆ స్టేజ్కి చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అవును, అవును. సో అవి కూడా మేము కంట్రోల్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో చాలా చక్కగా రికవర్ అవుతారు పిల్లలు. అవును, నేను నోజల్ డ్రాప్స్ మీరు లాస్ట్ టైం ఇచ్చారు కదా, చాలా మందికి ఇచ్చాను. అంటే 1/2 dozen ప్యాక్ తెప్పించి, వీళ్ళంతా ఏసీలోకి వచ్చిన క్లాసులు వింటూ ఉంటారండి అని చెప్పని అన్నాను, మీతో గుర్తుందా? అదే వేసుకున్నప్పుడు మాత్రం కొంతమందికి ఎవరికైతే డస్ట్ అలర్జీ వీళ్ళకి ఉందో వాళ్ళకి విపరీతం తుమ్ములు వచ్చిన తర్వాత కంగారు పడిపోయి, తుమ్ములు వస్తుందంటే ఏంటి టెన్షన్ పడక్కర్లేదు, తుమ్ముల తర్వాత ఒక 1 hour తర్వాత చూడు ఎలా ఉంటుందంతా, ఊపిరి చాలా ప్రశాంతంగా ఉందండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలు కూడా వాడుతున్నారు. అవును, స్టిల్ వీఆర్ యూజింగ్. సో అది బాగుంటుంది దానికి. తర్వాత ఇప్పుడు గట్ చాలా పెద్ద ప్రాబ్లం అన్ని చోట్ల, అక్రాస్ ఇండియా ఎక్కడ మీరు చూసినా, అన్ని స్టేట్స్ నేను చూస్తున్నాం మేము. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి కదా మన ప్రోడక్ట్స్. అవును, గట్ అయితే రకరకాల ఇష్యూస్, కొంతమందికి ఐబిఎస్ ఉంటుంది, కొంతమందికి ఒట్టి సింపుల్ కాన్స్టిపేషన్, ఎసిడిటీ, బర్పింగ్ అంటారు. అంటే అసలు లెక్క లేదు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, ఆ తేనుపులు అలా వస్తూనే ఉంటాయంటారు, వాళ్ళకి ఏ తిన్నా అరగదు. సో అలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు మేము ఈ పుదీనా, తులసి, సాంఫ్ క్యాప్సూల్స్ పెట్టాం. సో దీంతో కాంబినేషన్ ఏంటంటే ఇంకో 2 products వస్తాయి, ఆరో రూట్ పౌడర్ ఒకటి, బిల్వదళాల పౌడర్ ఒకటి. సో ఇది వేసుకుంటే గనక మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఐబిఎస్ 3 months లో తగ్గిన వాళ్ళు ఉన్నారు సిన్సియర్గా వాడితే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ బేసికలీ ఐబిఎస్ అంటే, వాళ్ళకి అది మోషన్ వస్తుంది, అది క్లియర్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది, ఇన్ఫాక్ట్ ఆఫీస్లో కూర్చో పని చేయడానికి ఇబ్బంది. మా దగ్గరికి డాక్టర్స్ వచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఐబిఎస్కి వాటికి. అంటే ఐ మీన్ ఎలోపతి డాక్టర్ మా దగ్గర. సో వాళ్ళు మా కస్టమర్సే తీసుకుంటారు, కానీ చక్కగా వాళ్ళకి క్యూర్ అవుతుంది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గట్ రిలేటెడ్ ఏదైనా కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ అని ఉంది. అవును, రైట్, దానికి ఇదే ఇస్తాం మేము. బేసికలీ హైపర్ థైరాయిడ్ అంటే మన మెటబాలిజం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఎందుకంటే అది పిత్త ఎక్కువ అయిపోతుంది, అంటే లోపల వేడి, 1 form ఆఫ్ వేడి ఎక్కువ అవుతుంది, దానికి ఇదే వాడతాం. సో ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ మాట దీంతో. సో దానికి వాడతాం. అలాగే తర్వాత హైపోథైరాయిడ్ అంటారు, అంటే వాళ్ళకి మెటబాలిజం వీక్ అయి స్లో డౌన్ అయిపోయి వెయిట్ ఫెట్టి, తొందరగా అలసిపోతూ ఉంటారు, నీరసంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వెయిట్ అయితే గెయిన్ అయిపోతూ ఉంటారు, అన్కంట్రోల్డ్గా వెయిట్ గెయిన్, వాళ్ళు ఏం తిన్నా తినకపోయినా. అవును. సో దానికి మళ్ళీ నేను వెయిట్ లాస్ ఏదైతే మీకు చెప్పానో దాంతోపాటు ఇంకో 2-3 ఇగో ఈ ఆయిల్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే అభ్యంగ స్నానం చేస్తే చాలా మంచిది, ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా పోతాయి. ఓకే, ఆయిల్ రాసుకోవడం, 1/2 an hour తర్వాత స్నానం చేయడం. సో దానివల్ల బాగా అంటే మన బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది, మన అక్యుములేట్ అయిన ఫ్యాట్స్ అంతా కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో దాంతోపాటు ఇది కాంబినేషన్గా ఇస్తాం హైపోథైరాయిడ్. రైట్. సో ఇలాగా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ పౌడర్, ఇది సీతాఫల్ బ్లెండ్ విత్ నీమ్ అండ్ బేల్. మన సీతాఫల ఆకులు ఉంటాయి కదా, అది, బిల్వదళాలు, తర్వాత వేప, పసుపు, ఇలాంటివన్నీ, పుదీనా, అన్ని కలిపిన ఒక 8 ingredients ఉన్నాయి ఇందులో. ఓహో. ఇదేం చేస్తుందంటే జనరల్ డీటాక్స్, అంటే ఎటువంటి హెల్త్ కండిషన్ లేదు లేకపోయినా జనరల్గా అందరి ఇళ్లలో ఉండేవి మాట. ఇదేంటంటే వారానికి నాకు ఏ హెల్త్ కండిషన్ లేదు, కానీ నేను హెల్తీగా ఉండాలి, ముందర కూడా ఏం రాకూడదు, నేను తినే ఆహారంలో ఏదైనా మనం బయట తింటాము, అప్పుడు ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇది జస్ట్ 1 లీటర్ నీళ్ళలో వేసుకొని ఇది తాగితే చక్కగా వాళ్ళకి బవెల్ అంతా క్లియర్ అయిపోతుంది, గట్టు బాగుంటుంది, ఎక్కడి నుంచి టాక్సిన్స్ అన్నీ కూడా పోయి
చాలా హెల్తీగా ఉంటారు దీంతో. సో ఇది చాలా ఎఫెక్టివ్. చాలామంది హెల్త్ కండిషన్స్ వాళ్ళు కూడా ఇది ఎక్స్ట్రాగా తీసుకుంటారు మా దగ్గర. మ్యామ్ అది వేసుకుంటూ కూడా మేము ఇది వేసుకుంటాము అని, అండ్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు వచ్చారు, తీసుకుంటున్నారు ఇది కూడా. సో వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తాం. టాక్సిన్స్ రిమూవ్ అయిపోయిన వెంటనే, ఇన్ఫ్లమేషన్ తగ్గిన వెంటనే ఏదైనా మనకి బ్లడ్ ఫ్లో అంతా బాగుంటుంది కనుక ఆటోమేటిక్గా కండిషన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది అలా చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఇప్పుడు మాట అన్నాం కనుక, ఇది నీమ్ పలాష్ అంటే వేపాకు. ఇందులో ఒక 7 types ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం పౌడర్స్ ఇచ్చారు మీరు, దాన్ని క్యాప్సూల్ రూపంలో. క్యాప్సూల్ ఇప్పుడు ఈజీ. పాప అప్పుడు వచ్చారు, చాలామంది తీసుకున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు తక్కిన ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు జనరల్ హెల్త్వి, ఇది ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు క్యూర్ అయిపోయింది, నార్మల్ రేంజెస్కి వచ్చేసాయి, డయట్ నార్మల్ చేసాక వాళ్ళు ఇది ఆపేశారు. సో కానీ ఏంటంటే ఇందులో ఇది క్యాప్సూల్ కనుక వాళ్ళు ఈజీగా వేసుకోగలుస్తున్నారు, ట్రావెల్ చేసినా తీసుకోగలుస్తున్నారు. సో అందుకని ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. రైట్, అది బాగుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు నేను హెయిర్ కేర్ అంటే ఇప్పుడు బిల్వంలో ఏం చేసామంటే బేసికలీ పాతది హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, అందులో కరివేపాకు అవన్నీ ఉంది. అదే ఇది జస్ట్ ప్యాకింగ్ మార్చాం అంతే. అంతేగాని లేకపోతే సేమ్ ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్. ఇది కరివేపాకు రాసుకున్నట్టే ఉంటుంది ఆయిల్ రాసుకుంటే. కానీ ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి డాండ్రఫ్కి. తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నా కూడా వాటన్నింటికి కూడా ఇది పనికొస్తుంది, హెయిర్ గ్రోత్కి పనికొస్తుంది. సో ఇదిని దాంతోపాటు ఇది హెయిర్ ప్యాక్, ఇది కాంబినేషన్లో ఇస్తాం మేము యాక్చువల్గా. సో ఇదేంటంటే ఈ రెండు కూడా ఇది హెయిర్ థిక్నింగ్ అవుతుంది. ఇప్పుడు స్కాల్ప్ థిన్ అయిపోతుంటుంది డాండ్రఫ్ వల్ల వాటి వల్ల. సో ఇది వన్స్ ఏ వీక్ వాడమంటాం, ఇది రెగ్యులర్గా వాడమంటాం. ప్యాక్లో ఏమి ఉన్నాయండి కాంబినేషన్? ఇందులో ఏమున్నాయి అంటే మందార ఆకు, తర్వాత ఆమ్లా చూర్ణం, త్రిఫలా, సో తర్వాత మందార పుష్పాలు, తర్వాత గోధుమ గడ్డి, వీట్ గ్రాస్, ఇవన్నీ కలిపి తయారు చేస్తుంది. ఎలా వేసుకోవాలండి ప్యాక్? ఇది ప్యాక్ ఏంటంటే ఇనుప మూకుళ్ళ ముందర రోజు అంటే గ్రేయింగ్ ఉండి అది రివర్స్ అవ్వాలి, రెస్ట్రిక్ట్ అవ్వాలన్న వాళ్ళకి ఇనుప మూకుళ్ళ ముందర రోజే కొంచెం పెరుగు, ఆవదం ఇది కలిపేసి ఉంచేసుకొని ఆ మన్నాడు ప్యాక్ లాగా ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలి. కానీ ఇది ఒట్టి హెయిర్కే కాదు, స్కాల్ప్ కూడా పెట్టాలి. ఓకే, అక్కడి నుంచి ఎండ్స్ వరకు పెట్టేసి ఒక 2-3 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా మనకి ముట్టుకుంటేనే తెలుస్తుంది. అండ్ తొందరగా మనకి హెయిర్ గ్రోత్ రావడం, థిక్నింగ్ అవుతుంది దీంతో. ఓకే. అండ్ సో ఈ కాంబినేషన్లో మేము వాడమంటాం దీన్ని. అండ్ అలాగే ఇదే మైగ్రేన్ కూడా వాడమంటాం. ఎందుకంటే మైగ్రేన్ యూజువల్లీ ఏంటంటే వేడి వలన వస్తుంది, ఆ తలనొప్పులు అవి. సో నేసల్ డ్రాప్స్ దాని కిట్ ఉంది యాక్చువల్గా, దాంతో పాటు హెయిర్ ఆయిల్ కూడా తీసుకోమంటాం. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రోజు రాసుకుంటే ఏంటంటే లోపల నుంచి దీనికి న్యూట్రిషన్ వెళ్తుంది, మన బ్రెయిన్కి, మైండ్కి కామ్ డౌన్ అవుతుంది. సో అందుకని ఇది కూడా వాడమంటాం. సో ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్, బేసిక్ ప్రిన్సిపల్ దాని మీదే పనిచేస్తుంటాం మేము. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సోరియాసిస్ గురించి, మీకు గుర్తుంది కదా. సో అదే ప్రోడక్ట్ ఆయిల్ అది మార్చాము, అదే ప్యాకేజింగ్ అది మార్చాము, సేమ్ ఆయిల్. దీంతో పాటు ఇంకో 3-4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే లోపల నుంచి దాన్ని హీల్ చేయడం మొదలెడుతుంది. అంటే సోరియాసిస్ బేసికలీ కఫం, పిత్తం ఈ రెండు ఎక్కువైతే యూజువల్లీ ఆ కండిషన్ అగ్రవేట్ అవుతుంది, వాళ్ళ స్కిన్ అంతా పాడవుతుంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్, అంటే అగ్రవేటెడ్ స్టేజ్లో స్కిన్ పాడవుతుంది. లోపల నుంచి ఆల్రెడీ పాడయ్యి తర్వాత బయటకు వస్తుంది, స్కిన్ చూపించడం మొదలెడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని సరి చేయు. సో లివర్ సరి చేయాలి, దాంతోపాటు అప్లికేషన్స్ అవి ఇస్తూ. సో ఇంటేక్ అండ్ అప్లికేషన్ రెండు పెట్టి సోరియాసిస్కి ఇస్తున్నాం. సో బేసికలీ ఏంటంటే అంజలి, ద కాన్సెప్ట్ బిల్వం హెర్బల్స్ ఏం చేస్తున్నాము అంటే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్, కాస్మెటిక్స్ ఇస్తే ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తాం. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు సప్లిమెంట్స్ వాడతారు కదా. సో వాళ్ళు అంటారు, మ్యామ్ మీ సప్లిమెంట్స్ ఇంత బాగున్నాయి కదా, మీరు ఎందుకు కాస్మెటిక్స్ అంటే, ఎవరైతే మెంటర్స్, గురూస్ ఉంటారు కదా వాళ్ళు అంటారు, కాస్మెటిక్స్ వాడే వాళ్ళు అంటారు, మ్యామ్ అవే చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ చేయొచ్చు కదా, సప్లిమెంట్స్ కూడా ఎందుకంటారు. సో బట్ బిల్వం ఏం నమ్ముతుంది అంటే హోలిస్టిక్ అప్రోచ్. దేనికి ఒకటి ఇన్పుట్తోనే అంతా బాగుంటుందా? కాదు. ఒకటి అప్లికేషన్తోనే బాగుంటుందా? కాదు. రెండు ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది.